హాయ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మనం ఐపీఎల్ గురించి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు జరిగినాయి, ఎన్ని టీమ్స్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ఉన్నాయి, సెకండ్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అదేవిధంగా ఇంకా ముందు ముందు జరిగే మ్యాచ్లో ప్రెడిక్షన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ ఐపీఎల్ గురించి ఉంది. ఎందుకంటే వేరే వాటి మీద ప్రజెంట్ మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎస్ ఆర్ నో? అవును కదా. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఐపీఎల్లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఎంత స్కోర్ చేస్తుంది, ఏ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉంది, బౌలింగ్ లైనప్ ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి మనం అయితే క్లియర్గా ముందు మాట్లాడదాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, డౌట్ లేదు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు 20 మ్యాచెస్ జరిగినాయి. ఈ రోజు జరగబోయే మ్యాచ్ 21st మ్యాచ్, రాజస్థాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ప్రతి ఒక్క టీం వచ్చి 4 మ్యాచెస్ అంటే ఇప్పుడు ఒకే టీం ఒక మ్యాచ్ ఆడినప్పుడు ఆ టీం ఒక మ్యాచ్ అవుతుంది కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్క టీం 4 మ్యాచ్లు ఆడింది. దాంట్లో పాయింట్స్ టేబుల్లో ఏ టీము ఎన్ని మ్యాచ్లు గెలిచింది ఏందనే విషయాలు ఒకసారి చూద్దాం క్లియర్గా. ఇప్పటి వరకు పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్, సెకండ్ ప్లేస్ పంజాబ్, థర్డ్ ప్లేస్ ఆర్సీబీ, ఫోర్త్ ప్లేస్ డీసీ, ఫిఫ్త్ ప్లేస్ జీటీ, ఎల్ఎస్జీ, తర్వాత ఎస్ఆర్హెచ్, ముంబై, సిఎస్కే, కేకేఆర్. దీంట్లో ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలిచింది? ఆర్ఆర్ 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది. ఇన్నింగ్స్ 4 గెలిచింది. నెక్స్ట్ పంజాబ్ 3, ఆర్సీబీ 3 గెలిచింది 4 ఆడితే, డీసీ 2, జీటీ 2, ఎల్ఎస్జీ 2, ఎస్ఆర్హెచ్ 1, ముంబై 1, సిఎస్కే 1, కేకేఆర్ ఇంతవరకు బోనీనే చేయలేదు. సో పాయింట్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ 8 పాయింట్లతో ముందుంది. సెకండ్ ప్లేస్ పంజాబ్ 7, తర్వాత ఆర్సీబీ 6, డీసీ 4 పాయింట్లు, జీటీ 4 పాయింట్లు, ఎల్ఎస్జీ 4 పాయింట్లు, ఎస్ఆర్హెచ్ 2 పాయింట్లు, ముంబై 2 పాయింట్లు, సిఎస్కే 2 పాయింట్లు, కేకేఆర్ 1 పాయింట్. కేవలం ఒకే మ్యాచ్ మనకి రద్దయింది. ఈ విధంగా టీమ్స్ పాయింట్స్ టేబుల్లో ముందున్నాయి. ఎన్ని మ్యాచ్లు ఆడినాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలిచింది, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయిన విషయం కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. సో ఈరోజు జరిగే మ్యాచ్ వచ్చేసి మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. లాస్ట్ 5 మ్యాచెస్ టీమ్ పర్ఫార్మెన్స్, ఎస్ఆర్హెచ్ ఎట్లా ఆడింది, ఆర్ఆర్ ఎట్లా ఆడింది అనే విషయం పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆర్ఆర్ ఆడిన 5కి 5 మ్యాచ్లు గెలిచింది. అంటే లాస్ట్ మ్యాచ్తో కలుపుకొని 5. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో లాస్ట్ ఇయర్ నుంచి 2 మాత్రమే గెలిచింది 5. హెడ్ టు హెడ్ చూసుకుంటేనేమో ఎస్ఆర్హెచ్ ఉంది, బెటర్గా ఎస్ఆర్హెచ్ ఉంది. ఎందుకంటే 6 మ్యాచ్లు గెలిచింది ఆర్ఆర్ మీద. నెక్స్ట్ 10 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. సో ఈ పరంగా చూసుకుంటే అంటే 2 టీంలు తలపడితే దాంట్లో మాత్రానికి ఎస్ఆర్హెచ్ పై చేయి ఉంది ఇప్పటి వరకు, దాంట్లో అయితే నో డౌట్. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పర్సంటేజ్ విషయానికి వస్తే, గెలుపు విషయానికి వస్తే, జరుగుతున్న మ్యాచ్లను బట్టి ఆర్ఆర్కే 60% ఛాన్సెస్ ఉన్నాయి. పర్సంటేజ్ పరంగా 60% ఉంది. 40% స్టేజ్లో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉన్నది. ఇప్పుడు స్టేడియం పిచ్ గురించి మనం వెన్యూ గురించి మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లో. కాబట్టి ఈ మ్యాచ్ ఇదేంటంటే ఈ వికెట్ బ్యాటింగ్ వికెట్, మ్యాక్సిమం బ్యాటింగ్ వికెట్ కాబట్టి హెవీ స్కోర్స్ కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బ్యాటింగ్ చేసినంటే మినిమం 250 కొడతారు, 240, 220. ఇంకా మొన్నటి మ్యాచ్ తీసుకుంటే మనం ఓపెనర్స్ 120 కొట్టారు 8 ఓవర్లకి. ఏమన్నా మనం కంపేర్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ స్కోర్ చూసినాక 300 లోడింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా డిస్ప్లే అయింది మనకి.
అంటే ఎంతటి బ్యాటింగ్ లైనప్ ఉందో చూడండి. అలాంటిది వికెట్లు పడిన తర్వాత ఏమైందంటే స్కోర్ మొత్తం డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది కానీ ది బెస్ట్ స్కోర్ వచ్చింది. 200 ప్లస్ స్కోర్ వచ్చింది. అయినా గానీ బౌలింగ్ అనేది వీక్ ఉండటం వల్ల ఆ స్కోర్‌ని కొట్టగలిగారు. కాబట్టి బ్యాటింగ్ లైనప్ ఎంత బావుందో బౌలింగ్‌లో మాత్రానికి ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే చాలా వీక్. వీక్. టూ మచ్ వీక్ గాదు, వీక్ ఉంది. కాబట్టి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే 100% ఎస్ఆర్‌హెచ్ గెలిచే అవకాశాలైతే బోలెడున్నాయి. ఎస్ఆర్‌హెచ్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి విషయానికొస్తే దీంట్లో టీమ్ విషయానికొస్తే ఇక స్క్వాడ్ విషయానికొస్తే దాంట్లో బ్యాటింగ్ లైనప్ అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భయంకరంగా ఉంది బ్యాటింగ్ లైనప్. ఎస్ఆర్‌హెచ్‌లో వచ్చేసి అది అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావెల్స్ హెడ్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, హెన్రీ క్లాసెన్ ఉన్నాడు, అంకిత్ వర్మ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, హర్ష దుబే వరకు కూడా నెంబర్ 1 బ్యాటింగ్ ఉంది. దాంట్లో అయితే బ్యాటింగ్‌లో ఎక్కడ కూడా అసలకి డౌట్ లేకుండా ఉంది. ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అంత మంచి స్కోర్ కొడుతుండ్రు. ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే బౌలింగ్ వీక్‌గా ఉండడం వల్ల మైనస్ అవుతుంది. దీంట్లో కమ్‌బ్యాక్ చేయాల్సింది ఎవరంటే హర్షల్ పటేల్ ఇవ్వాలా, మలింగ ఇవ్వాలా. నెక్స్ట్ ఉనత్ గత్ కూడా బౌలింగ్ బాగా రీసెంట్‌గా ఆడిన మ్యాచ్‌ల్లో అంత ప్రభావం చూపట్లేదు. సో, కమ్‌బ్యాక్ ఇస్తే ఎస్ఆర్‌హెచ్ ఈజీగా గెలుస్తది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఛాన్స్ ఉంది. శివం మావిని తీసుకోవట్లేదు. మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియట్లేదు. తీసుకుంటే మస్తు ప్లస్, తీసుకుంటే చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రౌండర్‌కి వచ్చేసి మనకి నితీష్ కుమార్ రెడ్డి మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. బ్యాటింగ్ అండ్ బౌలింగ్. మొన్నటి మ్యాచ్ కదా, అంత క్రితం మ్యాచ్ చూసాం మనం. చక్కటి బౌలింగ్, చక్కటి బ్యాటింగ్, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. సో, నితీష్ కుమార్ రెడ్డికి మొన్నటి మ్యాచ్‌లో డౌన్ లేట్‌గా పంపించారు. ఇంకొంచెం ముందు పంపితే ఇంకొంచెం ఒక 30 ప్లస్ స్కోర్ వచ్చేదనుకుంటా. సో, అంటే వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఐడియాలు ఉంటాయి. దాని ప్రకారం పంపిస్తారు. ఒక్కోసారి ప్లస్ అయిద్ది, ఒక్కోసారి ఫ్లాప్ అయితది. సో, దాన్ని గురించి కాదు గానీ స్కోర్ మంచిగొచ్చినప్పుడు ఇన్ఫార్మ్ బ్యాటర్ కాబట్టి పంపిస్తే ఇంకా ప్లస్ అయ్యేది. నెక్స్ట్ దూబే, హర్ష్ దూబే ఫామ్‌లోకి వచ్చి మంచి షాట్లు కొట్టగలడు. సో, హర్ష్ దూబే కూడా రావాలి. అదేవిధంగా లివింగ్ స్టోన్ మరి ఇంతవరకైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంకా చేయలేదు. ఈరోజు చేస్తాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇక నెక్స్ట్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి ఇక దీంట్లో బ్యాటింగ్ చూద్దాం మనం. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, ధ్రువ్ జురేల్, హెట్మేయర్, పరాగ్, రవీంద్ర జడేజా. నెక్స్ట్ మెయిన్ దాంట్లో అసలు ఒక మాట చెప్పాలంటే దాంట్లో ఎప్పుడొస్తుంది 4 బ్యాట్స్‌మెన్, 5 బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగే వస్తలేదు. ఓపెనర్‌లే సగం ఓవర్లు ఆడేస్తుంటారు కదా! సో, వాళ్ళ బ్యాటింగ్ విషయంలో అయితే మనం దాంట్లో మాట్లాడడానికైతే లేదు. మాక్సిమం ఎందుకంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంక బౌలింగ్ విషయానికొస్తే దాంట్లో జఫ్రా ఆర్చర్ మొన్నటిదాకా ఫామ్‌లో లేడు. ఇప్పుడు ఇరగదీస్తాండు బౌలింగ్. నెక్స్ట్ సందీప్ శర్మ ఎప్పటినుంచో ఆడుతున్న ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్. సో, ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ ఎంత ఇంపార్టెంటో మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఇంత ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంత యూజ్ అవుతుందో మనకు అర్థం కావాలి. కాబట్టి అదే విధంగా రవి బిష్నోయ్ స్పిన్ చేస్తుంటే లెగ్ కట్ట, హాఫ్ కట్ట ఏది అర్థం కాదు. ఒక బాల్ డౌన్ అయిపోతుంది సడెన్‌గా. మొన్న విరాట్ కోహ్లీ చూసారు కదా! విరాట్ కోహ్లీ బౌల్డ్ చేసిన విరాట్ కోహ్లీ అనుకున్నా. బాల్ చాలా డౌన్ ఉంది. చాలా డౌన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దేశ్ పాండే డెత్ ఓవర్‌లో చాలా మంచిగా ఏస్తాడు. స్కోర్ కట్టడి చేస్తాడు. సో, ఈ పరంగా వాళ్ళు చాలా బాగుండ్రు. ఇక ఆల్‌రౌండర్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా. అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఇప్పుడు బాల్ టు బాల్ మ్యాచ్‌నైతే రవీంద్ర జడేజా అయితే సరదాగా తీసేస్తాడు. దాని గురించి మనం సెపరేట్‌గా చెప్పుకోని అవసరమే లేదు. ఆర్ఆర్ టీమ్ అయితే చాలా బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో మాత్రం చాలా బాగుంది. ఇంకోటేంటంటే ఓపెనర్స్ గాని ఓపెనర్స్ ఫెయిల్ అయితే మాత్రానికి 100% టీమ్‌కైతే ఆర్ఆర్ ఓపెనర్స్ ఫ్లాప్ అయితే గిట్ల మనకి ఎస్ఆర్‌హెచ్‌కి అయితే అవకాశం అయితే ఫుల్ మెండుగా ఉన్నాయి గెలిచే అవకాశాలు. అదేవిధంగా ఓపెనర్స్ బాగా ఆడితే మాత్రం ఆర్ఆర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోటేంటంటే టాస్ కూడా డిసైడ్ చేస్తుంది ఈ మధ్యలో. ఏం చెప్పనా? ఫీల్డింగ్ తీసుకున్న టీమ్స్‌కి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. గెలుపు అవకాశాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగిన మ్యాచ్‌లు చూస్తే మాక్సిమం ఫీల్డింగ్ తీసుకున్న టీమ్‌లే ఎక్కువ గెలిచిన ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎప్పుడు ఏ బ్యాట్స్‌మెన్ ఏ విధంగా ఆడతాడో మనం అయితే చెప్పలేము. క్రికెట్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. ఈ పరంగా చూసుకుంటే మాత్రానికి బౌలింగ్ అండ్ బ్యాటింగ్‌లో ఆర్ఆర్ టీమ్ చాలా చక్కగా ఉంది. అదేవిధంగా బ్యాటింగ్‌లో చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇంకా బాగుంది. కాబట్టి
ఏ టీంకైనా సరే ఒక బ్యాట్స్మెన్ మంచిగా ఆడిందంటే ఆటోమేటిక్గా. కాబట్టి ఇరు జట్ల టీం అయితే చాలా నెంబర్ వన్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే టాస్ పిచ్చింగ్ ఉంటుంది. జస్ట్ ఇంకోటి చెప్తున్నా, ఫ్యాన్స్ది కూడా 100% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రభావం 100% ఉంటుంది. ఎంకరేజ్మెంట్ కూడా టీం వాళ్ళకి మంచి బూస్టప్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎస్ఆర్ఎస్ అండ్ ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.